చాలా మంది బర్త్ కంట్రోల్ అనే పేరు చెప్తేనే భయపడతారు. మోస్ట్ విమెన్ యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్తో ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయమని డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో వి ఆల్ know and understand that every woman should have a right to choose when she will have her pregnancy. Birth control is any day safer than an unwanted pregnancy and a dangerous termination. నమస్తే అండి, నేను డాక్టర్ లక్ష్మీ కిరణ్, రెయిన్బో హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ని. కాంట్రసెప్షన్ అనే టాపిక్, బర్త్ కంట్రోల్ ఈజ్ కామన్ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. చాలామంది బర్త్ కంట్రోల్ అనే పేరు చెప్తేనే భయపడతారు. మోస్ట్ విమెన్ యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్తో ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయమని డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. మనకు అందరికీ తెలుసు, ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ టర్మినేషన్స్ మూలాన ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి విమెన్కి. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకపోవడమే ఇంపార్టెంట్. బర్త్ కంట్రోల్ ఈజ్ ఎనీ డే సేఫర్ దాన్ an unwanted pregnancy and a dangerous termination. So we all know and understand that every woman should have a right to choose when she will have her pregnancy. దాన్ని ఎవ్వరూ డినే చేయడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో, వేర్ మోస్ట్ విమెన్ ఆర్ వర్కింగ్. సో వాళ్ళకి వర్క్ రిలేటెడ్ గోల్స్, ఫ్యామిలీ రిలేటెడ్ గోల్స్ రెండు ఉంటాయి. సో వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ అండ్ లైఫ్ స్టైల్కి తగ్గట్టు వాళ్ళు రైట్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలగడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ అప్రిషియేటెడ్. సో దానికి ఎలా తన్ని తాను ఎలా హెల్ప్ చేసుకోవాలి అంటే, యూస్ రైట్ బర్త్ కంట్రోల్ ఎట్ ద రైట్ టైం సో దట్ life becomes easier for you. So what are the various methods of birth control? We'll start it most natural and simple thing, simply using barrier method. Barrier method is using condoms. So they work as a barrier between the sperm and egg. Okay. Even it is the simplest method to use, but even though it is very simple, అండర్స్టాండ్ దట్ ఫెయిల్యూర్ రేట్ ఈ మెథడ్కి ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 5 to 10% రెగ్యులర్ కాండమ్ యూజర్స్లో యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. సో మనకి అవైలబుల్గా ఉన్న బర్త్ కంట్రోల్ మెషర్స్ అన్నిటిలోకి యూజింగ్ అ బ్యారియర్ హ్యాస్ లీస్ట్ ఎఫెక్టివ్ మెషర్ ఇది, ఆర్ హైయెస్ట్ ఫెయిల్యూర్ రేట్ దీనికే ఉంటుంది. So when people are very clear about not having a pregnancy, utte barrier method meeda depend avvadam safest aithe kaadu. But this has an additional advantage of preventing sexually transmitted diseases. Okay, so barrier alone saripadu annappudu what are my other options? Using birth control pills is the next simplest option. But using birth control pills involves the woman to be very regular. Okay, so birth control pills ante monthly pills untai. Oka strip lo 21 tablets untai. Period modalaina 2-3 days lo modalu petti rojuku oka tablet gurtu pettukoni regular ga తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ యూసేజ్ మూలాన ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది తప్ప, రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి ఫెయిల్యూర్ రేట్ ఈజ్ వెరీ లెస్, ఆల్మోస్ట్ 1 to 2 per 1000 women per year. సో కాకపోతే మోస్ట్ విమెన్ ఆర్ నాట్ వెరీ రెగ్యులర్ అబౌట్ యూజింగ్ ఇట్. దాని మూలాన ఇర్రెగ్యులర్ స్పాటింగ్ రావడము, యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ రావడము కారణమవుతూ ఉంటుంది. Most women have the worry about birth control pills, that whether will it make me gain weight. There is a little bit of tendency for birth control pills to save water content in your body, make you feel little bloated, but nothing can make you gain weight unless your lifestyle is very bad. Ante if you're not eating right, not exercising, you will gain weight, and pills will
help that further tappa. If you have a healthy lifestyle, birth control pills will not have any adverse effect on you. Only catch with using birth control pills, use them regularly for as many months as you require birth control. So if that is not the right option for you, what else is there? The next simpler option is copper T. Copper T అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్మాల్ డివైస్. దాన్ని విమెన్ యొక్క యూట్రస్లోకి డాక్టర్ ఇన్సర్ట్ చేస్తారు. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్యారియర్ ఫర్ ద ఎంబ్రియో టు అటాచ్ టు ద యూట్రస్ అనమాట. సో ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని 5 years వరకు, 5 to 10 years వరకు ఈ ఊంబులో ఉంచవచ్చు. సో యూజువల్గా 5 years డ్యూరేషన్ అడ్వైస్ చేస్తాము. 10 years అన్నది ఈ మధ్యకాలంలో ఎంకరేజ్ చేయడం లేదు. సో వాట్ ఈస్ ద డౌన్ సైడ్? ఇనీషియల్ ఫ్యూ సైకిల్స్లో టిల్ మీ ఊంబ్ డివైస్ని యాక్సెప్ట్ చేసే వరకు కొంత ప్రొలాంగ్డ్ పీరియడ్స్, హెవియర్ పీరియడ్స్, లిటిల్ మోర్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. చాలాసార్లు అది న్యాచురల్గానే సెటిల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 1 in 20 కాపర్ టీ యూజర్స్లోని ఊంబ్ ఆ కాపర్ టీని రిజెక్ట్ చేయడం మూలాన కాపర్ టీ స్లిప్ అవ్వడం కానీ బయటకి వచ్చేయడం కానీ అవ్వవచ్చు. సో అలాంటప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయడం కోసము రెగ్యులర్గా once in 6 months to 1 year అట్లీస్ట్ రెగ్యులర్ చెక్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒకవేళ అది స్లిప్ అయితే రీప్లేస్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇంకొక ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ ఒకటి, హార్మోన్ రిలీజింగ్ మెథడ్ కూడా ఉంటుంది, మైరీనా అని. హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఇది ఐడియల్ డివైస్. ఇది బర్త్ కంట్రోల్ మెషర్కే కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అండ్ ఇది రొటీన్ కాపర్ టీ కన్నా మోర్ ఎఫెక్టివ్ డివైస్. సో ఇవన్నీ టెంపరీ మెథడ్స్. పర్మనెంట్ మెథడ్స్ ఏంటి? సర్జరీ. సో విమెన్కి ట్యూబెక్టమీ అంటాం ఆర్ లాప్రోస్కోపిక్ స్టెరిలైజేషన్ అంటాం. ట్యూబ్స్ టై చేసేయడం ద్వారా ఓపెన్ సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ అంటే బటన్ హోల్ సర్జరీ ద్వారా కానీ ట్యూబ్స్ టై చేయడం ద్వారా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావక్కర్లేకుండా హెల్ప్ చేస్తాము. సో దీని మూలాన సైడ్ ఎఫెక్ట్స్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ ప్రీరిక్విజిట్ ఏంటంటే మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, మీ సెకండ్ చైల్డ్ ఆర్ లాస్ట్ చైల్డ్ వయసు అట్లీస్ట్ 4 to 5 years ఉంటే ఇది ఐడియల్ మెథడ్. రిమెంబర్, ఇది పర్మనెంట్ మెథడ్. అంటే వన్స్ టైడ్ ట్యూబ్స్ని తిరిగి అతికించడం కొంచెం కష్టము. అది సర్జరీ అవైలబుల్ ఉంది కానీ సక్సెస్ రేట్ 100% ఉండదు. మీకు ఏమాత్రం 1% డౌట్, నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని ఉంది అన్నా కూడా పర్మనెంట్ మెథడ్ ఆప్ట్ చేయవద్దు. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ చైల్డ్ అట్లీస్ట్ 5 years ఉన్న వాళ్ళు తప్పకుండా బర్త్ కంట్రోల్ ప్రొసీజర్, ఈ ట్యూబెక్టమీ అనేది చేసుకోవచ్చు. సో మెన్కి వాసెక్టమీ అంటాము, అది కూడా ట్యూబల్ డిస్కనెక్షన్. సేమ్ ప్రీరిక్విజిట్స్, పర్మనెంట్ ప్రొసీజర్. ఇది రీఅటాచ్మెంట్ అండ్ సక్సెస్ రేట్ తక్కువ. దాని ప్రీరిక్విజిట్ కూడా మీ లాస్ట్ చైల్డ్ 5 years ఉండాలి, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓన్లీ వన్ థింగ్ టు రిమెంబర్, వన్స్ వాసెక్టమీ డన్, స్టెరిలైజేషన్ అచీవ్ చేయడానికి 2-3 months టైం పడుతుంది. సో ఈ లోపల ఆల్టర్నేటివ్ బర్త్ కంట్రోల్ మెషర్ తప్పకుండా యూస్ చేయవలసిన అవసరం ఉంది. I hope this will help you take care of your birth control issues. Thank you.